ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ముఖ్యంగా వేరుశనగ ఖరీఫ్లో ప్రధాన మెట్ట పంటగా సాగవుతోంది. వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగలో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండగా సగటు దిగుబడి 5 నుండి 6 క్వింటాళ్లే. అనిశ్చిత వర్షపాతం, పాత రకాలనే ఎక్కువగా వాడటం, చీడపీడల ఉధృతి వంటి కారణాలతో పంట సామర్థ్యం మేరకు దిగుబడులను పొందలేకపోతున్నారు. జూలై మాసం చివరి వరకు విత్తుకునే అవకాశం ఉన్న వేరుశనగను ఇప్పటికే కొంతమంది రైతులు విత్తుకోగా మరికొందరు విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి సాగు ప్రారంభం నుంచే శాస్త్రీయతను పాటించడం ద్వారా వేరుశనగ నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణారెడ్డి. ముఖ్యంగా ఈ వేరుశనగ పంట విత్తడానికి జూలై ఆఖరి వరకు సమయం ఉంది. ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలు కదిరి 9, ధరణి, తర్వాత నారాయణి, ICGV 931-4 ఈ రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. విత్తన మోతాదు అనేది 55 నుంచి 60 కిలోల గింజలు ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. మొక్కలు సాంద్రత చదరపు మీటర్కు 33 మొక్కలు ఉంటాయి. అందువల్ల కలుపు సమస్య కూడా చాలా తక్కువ ఉంటుంది, మొక్కలు ఎక్కువగా ఉండేదానివల్ల. తర్వాత మనం వేసినటువంటి పోషక పదార్థాలు కూడా మొక్కలు బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వాడుకోవాలి. తర్వాత విత్తు పరికరం ఉపయోగించుకున్నట్లయితే కూడా చాలా సమయం ఆదా అవుతుంది. గంట సేపట్లోనే మనం ఎకరాను విత్తుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తన శుద్ధి అనేది చాలా తప్పనిసరిగా ప్రక్రియ. ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ ఇమిడాక్లోప్రిడ్ అనేది 600 FS అనేది 2 మిల్లీలు తీసుకొని దానికి 4 మిల్లీల నీరును కలిపి కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి. తరువాత ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత టెబుకొనజోల్ అనేది 1 గ్రాము కిలో విత్తనానికి కలుపుకొని కానీ, లేదు డైథేన్ M45 అనేది 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇవి రెండూ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆరిన తర్వాత నీడలో దానికి ట్రైకోడెర్మా విరిడి అనేటటువంటి 4 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్కల మధ్య ఎంత దూరం ఉంచాలి అనేది కూడా ఇంపార్టెంట్. గుర్రుతో వేసేటప్పుడు టైన్లన్నీ 30 సెంటీమీటర్లకు ఉంటాయి. మధ్యలో విత్తనానికి మధ్య 10 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి మనకు చదరపు మీటర్కు 33 మొక్కలు వస్తాయి. ముఖ్యంగా పశువుల ఎరువు 2 నుంచి 3 టన్నులు ఎకరానికి వాడుకోవాలి. రసాయనిక ఎరువుల్లో యూరియా 18 కిలోలు, సూపర్ ఫాస్ఫేటు 100 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 33 కిలోలు ఎకరానికి తప్పనిసరిగా ఆఖరి దుక్కులో వేసుకోవాలి. దీంతోపాటు జింక్ సల్ఫేటు 10 కిలోలు ఎకరానికి, బోరాక్స్ 4 కిలోలు ఎకరానికి ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలు కూడా మొక్కల్లో రాకుండా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మొక్కలు పుష్పించే దశకు చేరుకున్నప్పుడు తప్పనిసరిగా 200 కిలోల జిప్సంను మొక్కల మొదళ్లలో 5 సెంటీమీటర్ దూరంలో వెదజల్లి బాగా మొదలులోకి కలియబెట్టాలి. ఈ జిప్సం అనేది దీంట్లో కాల్షియము, గంధకం అనేటటువంటి 2 మూలకాలు ఉంటాయి. ఈ 2 మూలకాలు కూడా గింజ నాణ్యత రావడానికి, పప్పు బాగా నిండుగా రావడానికి ఈ 2 ఉపయోగపడతాయి కాబట్టి వాడుకోవాలి. ముఖ్యంగా కలుపు యాజమాన్యం మీద కూడా ఈ మెట్ట ప్రాంత రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇనిషియల్గా వచ్చేటటువంటి కలుపు మొక్కలు నివారించేందుకు పెండిమెథలిన్ అయితే 30% EC అనేదాన్ని 1.3 లీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై విత్తిన 3 రోజుల లోపల పిచికారీ చేసుకోవాలి. లేదు బుటాక్లోర్ అనే మందు 1 లీటర్ మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. తర్వాత ఈ వెడల్పాటి ఆకులు, గడ్డి జాతి మొక్కలు 2 ఎక్కువగా ఉన్నప్పుడు 21 రోజుల సమయంలో ఇమజేత పేరు అంటారు 300 మిల్లీలు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల కొంత వేరుశనగ మొక్కలు గిడసబారిపోయినప్పటికీ తర్వాత పడే వర్షం నీటితోటి మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి. తర్వాత ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులు కందిని అంతర పంటగా ప్రతి 7-8 సార్లకు 1 సాలు, 16 సార్లకి 1 సాలు అనప విత్తుకోవచ్చు. అంతేకాకుండా నీటి కుంట ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన పంటను బెట్ట పరిస్థితులకు గురి కాకుండానే మంచి దిగుబడి తీయడానికి 3 తళ్ళు ఇవ్వడానికి కూడా ఆ నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పంట వేసుకునేటప్పుడే చుట్టూ కంచె పంట వేయమంటున్నాను. జొన్న కానీ, సజ్జ కానీ,
తర్వాత మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలను 3 లేక 4 వరుసలు వేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతిని తక్కువగా ఉంటుంది. తర్వాత మనకు మొవ్వకుళ్ళు తెగులు అనేది రాకుండా ఉంటుంది. పక్షి స్థావరాలు అనేటివి 10 ఏర్పాటు చేసుకోవాలి ఎకరానికి. సాయంత్రం పూట ఈ పురుగులు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ పక్షులు దాని మీద వాళ్ళు తినడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవి పెట్టుకోవాలి. ఫెరమోన్ ట్రాపులు అనేటివి 4 పెట్టుకోవాలి ఎకరానికి. ఈ ఉధృతి అనేది ఏ విధంగా ఉంది, పచ్చదీప పురుగులు ఉన్నాయా, లేకపోతే రసం పీల్చే పురుగులు ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మనము ఉనికి కానీ ఉధృతి కానీ తెలుసుకోవడానికి ఫెరమోన్ ట్రాపులు అనేటివి ఉపయోగపడతాయి. తద్వారా మనము సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.